ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, 22వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. మార్కెట్ చూడొచ్చు, గేదెలు ఇప్పుడే వస్తున్నాయి. ఇదంతా నిండిపోతుంది ఈ ప్లేస్ మొత్తము గేదెలతోటి. 8:39 లోపల శుక్రవారం గొడెగాన్ మార్కెట్కు పోయి రావడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఛానల్లో ఉంటుంది. 2 పార్ట్లుగా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఒక పార్ట్ అప్లోడ్ చేశాను, మన కైప రవీంద్రరెడ్డి వ్లాగ్స్లో ఇంకొక పార్ట్ అప్లోడ్ చేశాను. ఎర్రగడ్డ మార్కెట్కు రావాలనుకున్న రైతులు ఉదయం 9 లోపల వస్తే సరిపోతుంది. మార్నింగ్ నుంచి గేదెలు వస్తూనే ఉంటాయి. 7-8 నుంచి 8-8:30 అయితే ఫుల్ అయిపోతుంది మార్కెట్. మధ్యాహ్నము 1 వరకు ఉంటుంది. ఇంకా మళ్ళీ 1 తర్వాత గేదెలు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాయి. సో పీక్స్ టైం వచ్చేసి 9 నుంచి 12 వరకు బాగా ఫుల్గా ఉంటుంది మార్కెట్. అమ్మకాలు బాగా జరుగుతాయి ఆ టైంలో. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో ఉన్న నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి. ఎర్రగడ్డ మార్కెట్లో ఎక్కువగా 4 నెలల నుంచి 7 నెలల సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, జాఫరాబాదీ గేదెలు, బన్నీ, బూరి, మినీ కొంచెం తక్కువ ఉంటాయి. మినీ, బూరి అయితే అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. మార్కెట్కి ఒక 2-3 అట్లా వస్తుంటాయి అప్పుడప్పుడు. దూడలు అయితే మీకు 7 నెలలు, 8 నెలల దూడల కాడి నుంచి 3 సంవత్సరాలు ఉండే పడ్డ దూడలు అయితే ఉంటాయి. క్వాలిటీని బట్టి రేట్ అయితే చెప్తుంటారు ఎర్రగడ్డ మార్కెట్లో. ఇంకా మనం గేదెల ధరలు ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో చూద్దాము. ఇది హెవీ సైజ్ జాఫరాబాదీ బఫెల్లో ప్రెజెంట్ 5 నెలల సుడితో పాటు ఒక పూట పాలిస్తుందంట. 5 నుంచి 6 లీటర్లు. 5 నెలల సుడి ఉంది. 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. దీని ధర 1,20,000 చెప్తున్నారు. 1,20,000 రేటు ఫిక్స్ అయితే ఏం కాదు, బేరపడుకుంటే తగ్గుతుందంట. ప్రెజెంట్ కూడా ఈ గేదె అమ్మకానికి ఉంది హైదరాబాద్లో. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఈ గేదె 7 నెలల సుడి ఉంది. 1,00,000 రూపాయలు చెప్తున్నారు. 1,00,000 పైనే చెప్తున్నారు రేట్ అయితే. చూడొచ్చు గేదె అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. స్లైట్లీ నెగోషియబుల్ అన్నారు 1,00,000. నెక్స్ట్ ఇంతే 3 అయితే గేదంట, 3rd లాక్టేషన్ బఫెల్లో. ఇది బుల్లు. దీని వయసు 1.5 సంవత్సరం అట్లా ఉంటుంది, 1.5 years. దీని రేట్ అయితే చెప్పడం అయితే 50,000 చెప్తున్నారు. దున్నపోతు రేటు 1.5 years, వయసు వచ్చేసి 1 సంవత్సరం ఉండొచ్చు. 50,000 ఫిక్స్ అయితే ఏం కాదు, బేరం ఆడుకుంటే తగ్గుతుందని చెప్పారు. క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ గేదె 3 నెలల సుడి ఉంది. పాలిస్తుందా బ్రదర్ సుడితో పాటు ఏమన్నా? ఎన్ని ఉంటాయి? ఒక 3 ఉంటాయి పాలు. ఇంకొకటి వచ్చేసి 5 నెలల సుడి ఉంది. 2 కలిపి 1,60,000 అమ్ముడిని. అంటే యావరేజ్ మీద ఒక 80,000 అనుకోండి. 80,000 చూడొచ్చు గేదెలు. ఇదేమో 5 నెలల సుడి ఉంది. ఈ 5 నెలల సుడి కూడా పాలిస్తుందంట. ఇది కూడా పాలిస్తుందంట 2 పూటల, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంతే 3 ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలోస్. ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది 2 గేదెలను. 2 సూడి గేదెలు 1,60,000 పడ్డాయి. 1,60,000. గేదెల సైజు, అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. 2 సుడితో పాటు
పాలిస్తున్నాయని కొన్న బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. ఈ 2 పడ్డ దూడలు 85,000కు సేల్ అయినాయి, అంతే కదా? 85,000కే కదా? 85,000కు సేల్ అయినాయి. వయసు వచ్చేసి ఒక 2.5 సంవత్సరాలు ఉంటాయి. ఏమన్నా క్రాస్ అయినాయి అంటనా? ఏదన్నా క్రాస్ అయింది? ఏమన్నా క్రాస్ అయినాయి అంటనా? ఇంకా కాలే కదా? హీట్ నాకు తెలిసి హీట్ రన్నింగ్ కూడా ఇంకొక 5-6 నెలలు పట్టేటట్టుంది కదా? సో 2 పడ్డ దూడలు. హెవీ సైజ్ జాఫ్రాబాదీ బఫెలో 6 నెలల సుడితో ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో 1,05,000కు అమ్ముడైంది. 1,05,000కు. సైజ్ చూసుకోవచ్చు. హెవీ మిల్క్ ఈల్డింగ్ బఫెలో అనేసి చెప్తున్నారు. చూడొచ్చు గేదెను. అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హైట్ చాలా హైట్ ఉంది ఇది గేదె. ఈ పడ్డ దూడ 53,000కు సేల్ అయింది. 53,000కు. దీని వయసు 3 సంవత్సరాలు ఉండొచ్చు. 3 years. సైజు క్వాలిటీ చూడొచ్చు. ఈ గేదె 95,000కు సేల్ అయింది. 95,000కు. ప్రజెంట్ 8 నెలల సుడితో ఉందంటే ఇది. 8 months ప్రెగ్నెంట్ బఫెలో. నెక్స్ట్ ఇంతే 3rd లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు వాళ్ళైతే. 3వ ఈత గేదె అంటారు. నెక్స్ట్ ఇంతే. గేదె సైజు కూడా చూడొచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ గేదె 60,000కు సేల్ అయింది. ఓన్లీ పాడి గేదె. ఎన్ని వచ్చాన పాలు? 2 3 అయితే గేదె 2 ఇన్ని ఎన్ని రోజులు ఉంటుంది నీ అంచనా? చూడే ఈయన 4-5 నెలలు ఉంటుంది అనేసి అన్న అయితే చెప్తున్నాడు. 4-5 months. క్రాస్ చేయించి ఒక 2 months అనేసి చెప్తున్నారు, కానీ అది కన్ఫర్మ్ అయితే కాదంట. ఈ గేదె 61,000కు సేల్ అయింది. 61,000కు. ఈయన ఒక 2 నెలలు ఉంటుందా అన్న? అన్న ఒక 2 నెలలు ఉంటుంది ఇది. 2 నెలలు దున్న పొద్దుడు ఉంది. 4 దూడలు 1,00,000 రూపాయలకు సేల్ అయినాయంట. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 25,000 ప్రకారం అమ్ముడైనాయి. వయసు ఒక సంవత్సరం 2 నెలలు అట్లా ఉండొచ్చు. చూడొచ్చు దూడలు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది గ్రేడెడ్ ఉంది. మొత్తం 4 కూడా దగ్గర ఒకటే ఏజ్ ఉంటుంది. ఈ 2 అయితే ఒకటి ఉంటుంది, ఈ 2 ఒకటి ఉంటుంది. ఈ 2 ఒక 2 నెలలు ఎక్స్ట్రా ఉండొచ్చు వాటితో పోల్చుకుంటే వయసు. మొత్తం 4 ఒకటే కొనుక్కున్నారు. యావరేజ్ మీద వాళ్ళకు 25,000 పడింది ఒక్కొక్కటి. 4 కలిపి 1,00,000 రూపీస్. ఈ పడ్డ దూడ 43,000కు సేల్ అయింది. 43,000కు. వయసు వచ్చేసి 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. చూడవచ్చు. ఇది 43 బ్రదర్? అది 43. ఇది 43 అంటే ఇది 45,000 పడింది అనేసి చెప్తున్నారు. 45,000. చూడొచ్చు. దీని వయసు వచ్చేసి ఒక 2.5 సంవత్సరాలు ఉండొచ్చు. 2 ఒకరే తీసుకున్నారు. ఈ ఆవు 35,000కు సేల్ అయింది. 35,000కు. దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది. ఈయన ఒక అదే ఫీమేల్ కాఫ్ అంటే ఆడలేగానే. ఈయన ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 4 రోజులు ఉంటుంది. 3 రోజుల. ఎన్ని వచ్చాయి ఇది పాలు? పూటకు 4 పూటకు 4 పాలు ఇస్తుందంట. ఇది ఎంత పోయిందన్నా? 30. అది ఎన్ని రోజులు అయింది? ఈయన నెల అయిందా? ఎన్ని ఉన్నాయి పాలు దీని దగ్గర? 3 ఉన్నాయా? 3 ఉన్నాయంట పాలు. ఇంకొక పార్ట్ వీడియో మన కైపర్ రవీంద్ర డి వ్లాగ్స్లో
వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.